దేశంలో బెగ్గర్స్ ఫ్రీ భారత్ ఉద్యమం బెంగళూరు కూడా ప్రారంభించింది. ఇప్పుడు ఇది జాతీయ ఉద్యమంగా మారింది. దేశం మొత్తానికి వేగంగా వ్యాపిస్తోంది. ఎక్కడైనా మీకు కనిపించే బిచ్చగాళ్లకు ఆహారం, నీరు, బట్టలు ఇవ్వండి, కానీ ₹1 కూడా నగదు రూపంలో ఇవ్వకూడదు. ఇదే ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం. బెంగళూరు, ముంబై, పూణే, హైదరాబాద్లో ఎలాంటి బిచ్చగాడికైనా నగదు ఇవ్వకుండా భిన్నమైన ఉద్యమం మొదలైంది. ఎవరైనా ఆడ, మగ, వృద్ధ, వికలాంగ, పిల్లలు అడుక్కుంటూ మీకు కనపడితే మేము వారికి డబ్బులకు బదులుగా ఆహారం, నీరు ఇస్తాం. ఈ రోజు నుంచి మేము వారికి డబ్బులు ఇవ్వం. ఫలితంగా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్న బిచ్చగాళ్ల ముఠాలు విడిపోతాయి. పిల్లల అపహరణ దానంతటే ఆగిపోతుంది. మీరు కూడా దయచేసి బిచ్చగాడికి ₹1 కూడా ఇవ్వకండి. ఒకవేళ మీకు ఆహారం దానం చేయాలని అనిపిస్తే కారులో బిస్కెట్లు పెట్టుకోండి, కానీ నగదు మాత్రం చెల్లించవద్దు. ఒకవేళ మీరు ఈ ప్రచారాన్ని అంగీకరిస్తే ఈ ఆలోచనని మీ సమూహాలకు ఫార్వర్డ్ చేయండి. దానివల్ల ఈ న్యూస్ మరింత మందికి చేరుతుంది. మరోవైపు దేశంలోని ప్రముఖ నగరాలను యాచకరహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తొలి దశలో 30 నగరాలను ఎంపిక చేసింది. ఉత్తరాదిన అయోధ్య నుంచి తూర్పున గౌహతి, పశ్చిమాన త్రయంబకేశ్వరం నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకు 30 నగరాల్లో భిక్షాటన చేస్తున్న వారు, ముఖ్యంగా మహిళలు, పిల్లల సర్వే, పునరావాసం కోసం ఎంపిక చేసినట్లు ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ఈ నగరాల్లో హాట్స్పాట్లను గుర్తించి 2026 నాటికి బిచ్చగాళ్లు లేకుండా చేయడంలో జిల్లా, మున్సిపల్ అధికారులకు తోడ్పాటు అందించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 2 ఏళ్లలో మరిన్ని నగరాలు ఈ జాబితాలోకి చేరే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. దేశాన్ని బిచ్చగాళ్ల రహిత దేశంగా మార్చడానికి స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నాలపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.